హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు దోస్తులు. ముగ్గులేసిర్రా, గొబ్బెమ్మలు పెట్టిర్రా? ఇక మరి అలా చికెన్లు మటన్లు తెచ్చుకొని పండగ చేసుకుంటుర్రా లేదా? ఇక మాకైతే మేము నిన్న తినం కాబట్టి ఈ రోజే మాకు పండగ అన్నమాట. ప్రతి సంవత్సరం ప్రతి పండుగలకు అందరం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. అలాగే మన ఛానల్ ఇంకా మంచిగా గ్రో అప్ కావాలి, మనం అనుకున్న టార్గెట్ రీచ్ కావాలి, ఇంకా మళ్ళా మన ఛానల్లో మరెన్నో మంచి మంచి స్టోరీస్ చెయ్యాలి అని అయితే మేము అనుకుంటున్నాము. అందుకు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయండి దోస్తులు. మరెన్నో మంచి మంచి స్టోరీస్ అంటే ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి కదా, ఒక్కొక్క స్టోరీ మీ ముందుకు తీసుకొస్తామన్నమాట. మా ఛానల్లో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 50 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. బావా, అన్నం వండినా గాని కూర ఏమండాలే? మీరు ఎప్పుర్రి, మీరు ఏం కూర అండమంటే ఆ కూర అండుతా నేను. ఏదైనా అండు అమ్మా, మీరు అండుకున్నదే నాకింతంతా ఎయ్యలేరు, మళ్ళా నా గురించి ఏం స్పెషల్ గా అండుతారు? చెప్పే అన్నా, నువ్వేం తింటావో? నీకేది తినబుద్ధి అయితే అది చెప్పలేవు, మేము అండి పెడతాం. ఏదోటి అండ్రా, మీరు అండుడే ఎక్కువ అనంటే నేను చెప్పింది మీరు అండు ఎందుకురా? మీకు నచ్చిందే అండలేరు. ఏమైంది నర్సక్క? ఏం లేదురా, శ్వేత వచ్చింది కాదురా. ఏడికి? అయ్యో, ఆ సీనుగాను ఇంటి ముంగట లొల్లి లొల్లి వాళ్ళ తాతను పట్టుకొని వచ్చింది. ఇంకెవరో ఇద్దరు వచ్చిర్రు వాళ్ళ ఊర్లకెయ్యి. సీనుగాని ఇంటి ముంగట పెద్ద లొల్లి ఎత్తారు కాదు. ఇక పోరనోళ్ళ అయ్యా పోలీసులకు చెప్పిండు. పోలీసులు ఇప్పుడు అత్తరు కావచ్చు. అది నాశనం అయిపోని, అయినా గానింటికి వచ్చి ఎందుకు లొల్లి పెడతారు? అయ్యో పోడా, వాడు పెట్టమంటేనే ఇది పెట్టిందట్రా మందు. ఏంది? అవునరా, వాడు మందు తెచ్చిచ్చిండట. నీ మొగనికి పెట్టు మందు, వాడిని చంపు. అయితే అది ప్రెగ్నెంట్, తీపించుకోలేదట్రా, కడుపులా ఉన్నదట్రా పిల్ల. అవునా? అవునరా. ఆగు అన్నా, నువ్వు గంతగానో నోరు తెరవకు. అది ఏ గంగలో పోతే మనకేంది, ఆగు. అయితే కడుపు తీపించుకోలేదట, ఆడట మందు తెచ్చిచ్చిండట దీనికి. నీ మొగనికి పెట్టు, వాడు చస్తే మనం మా ఇంట్లోనే ఇద్దరం బతుకుదాం, పెళ్లి చేసుకొని పిల్లగల్లని గని అని అన్నడట్రా. అయితే వాడట్లంటేనే ఇది మందు పెట్టిందట. ఇది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఈ సీన్ గాడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడట. ఇక మరి వీడు నన్ను మోసం చేసిండా ఏంది ఎట్లానని ఎవరినో పట్టుకొని వచ్చి పొట్టు పొట్టు లొల్లి ఎత్తాంది, వాడిని తిడతాంది. ఇట్టని చంపుకొని మనకు ఆమెతోటి సంబంధం లేదు. నేను ఆల్రెడీగా రేపన్నెలుండన్నా పోతా అని అనుకుంటాన్నా. అన్నం తీసుకొని విడాకులు అప్లై చేస్తాడట అన్నా. చేసుడే గాని గాబాడుకో చెప్తే గిది మందు పెట్టడానికి అదేంది. అమ్మో ఎంత డేంజరు. ఓనర్ సక్క మరి ఏమంటాడు సీన్గాడు? ఆడు ప్లేటు మార్చిండు. నేనెందుకు పెట్టమన్నా, నేనెందుకు కట్ చేసినా, అది ఇది నిన్నెందుకు పెళ్లి చేసుకుంటా, నా ఇంటి ముంగట్టుకు నుండి నడివే అని ఓ ముగ్గురేకం పొట్టు పొట్టు తిడతారు శ్వేతను. దానికి అట్లనే కావాలి. నన్ను నమ్మిచ్చి మోసం చేసి నా పానం తీసిన ఆడిది ఇంకా ఇంకా కుమిలి కుమిలి జత్తది. అది ఎవరి గురించి అయితే ఏడ్చిందో వాడు ఖచ్చితంగా ఇప్పుడు మోసం చేసిండు కదా, ఇక దాని బతుకు దానికే అర్థమైతది. నిజమే అన్న, దేనికైనా దేవుడు ఉన్నాడు, చూస్తాడు గంతే. మనం తొందర పడద్దు దేనికైనా. దొంగ ముండకు విడాకులిచ్చి పారెత్తా, అది గట్లనే నాశనమైపోతుంది నా కలకల కలిగి. ఇప్పుడు అయితలేదారా? దాని బతుకు పాడుగా నువ్వుగా ఉంచుకున్నోని నమ్మి నీకు మందు పెట్టే కట్టుకున్న మొగనికి ఇప్పుడు కడుపులా బిడ్డ ఉందట. నా బిడ్డ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది? అయ్యా అవ్వ దగ్గరికి రాలిత్తలేరు, మొగడు ఇంట్లోకి ఎల్లగొట్టిండు. నా బతికేంద్రా? నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటేనే నిన్ను బతకనిత్తా, లేదంటే నిన్నేం చేయాలో అదే ఎత్తా అని ఇంటి ముంగట్నే కూర్చున్నది కాదురా. అవ్వ గంతలోళ్ళు అయితందా, మనకేమో ఇక్కడికి వినబడదాయే. లేకపోతే నేను మా అద్దున్నారు సక్క పొట్టు పొట్టు అవుతుంది అదే లొల్లి. ఇక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిర్రు, పోలీసు వాళ్ళు అత్తారు కావచ్చు.
కానీ దీన్ని వాడిని ఇద్దరిని చంపని జైల్లో వెయ్యని మా అన్న కలకల ఖచ్చితంగా దాకుతుంది. పెట్టు మన్నోనికి దాకుతుంది, పెట్టిన దానికి దాకుతుంది. గంతే మా అన్న జీవితమే మంచిగా ఉంటుంది. దొంగముండ దరిద్రం వదిలింది, దాన్ని వేసుకున్నాడేమో కానీ మా అన్నకు దరిద్రం పట్టుకున్నట్టు అయింది. ఇంకా గసొంట ఆడిదాన్ని నమ్మద్దురా, అసలు ఆడోళ్ళనే నమ్మద్దు. ఎందరో కొందరు మంచిగా ఉన్నారు గాని కొందరు యోగిసొంటోళ్ళు మోపైర్రు. నువ్వు తొందరనే వచ్చినవేంది నర్సక్క? మల్లక్కకు బాత్రూమ్ వస్తుందని అన్నది. ఇక మల్లక్క అటూరికింది. మేమిద్దరం ఈ ముచ్చట నీకు చెప్పుదామని ఇటు వచ్చినాం. ఇక పోలీసు వాళ్ళు వచ్చినాక పోదామని. ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఈడు పైసలు దడుపుతాడు సీనిగానోళ్ళు అయ్యా కథం దీన్నే తరిమి కొడతారాళ్ళు. అబ్బా పూరన్ని పుష్ప మంచిగానే మరిపించింది. పూరానికి ఏం పెట్టిందో పూరడు మొత్తం శ్వేతం చూస్తేనే పొట్టు పొట్టు తిడతాండు. దొంగ ముండ నడువు, నువ్వేమంతోటి వండి తెచ్చుకున్నావో కడుపు నా మీద ఎడతాన్నావు, నన్ను అంటున్నావని పొట్టు పొట్టు తిడతాండు దాన్ని. దానికి కావాలి, గట్లనే కావాలి, కుమిలి 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 చావాలి. గంత మంచి భర్తను నేను దూరం చేసుకున్నా అని అది నరకం అనుభవియాలి దాని జీవితంలా. తీరా అనుభవిస్తా తీరా. ఇప్పుడు అసలు మనం కేసు పెట్టాలి ఇద్దరి మీద. అవునన్నా, ఇద్దరు గిట్లా మందు పెట్టాలని చూసిర్రు, సంపిర్రు అని మనం కేసు పెడితే అసలైన ఆట ఉంటది. గాని ఇప్పుడు పోలీస్ స్టేషన్ల పొంటి తిరగాలన్నా, కోర్టుల పొంటి తిరగాలన్నా కూడా పైసలు కావాలి. ఇప్పుడు నీకే పైసలు ఒడిసే. ఇక ఓని వాళ్ళ దరిద్రం వాళ్ళే, వాళ్ళ సుఖం వాళ్ళే గుర్తరు. గంతే ఊకుంటే ఉసిరే చాలు. అంతే తీరా తమ్మి. ఆ పోలీస్ స్టేషన్ల పొంటి తిరుగుడద్దు, ఆ కోర్టుల పొంటి తిరుగుడద్దు. గాని ఒకసారి అయితే పోయి విడాకులకు మనం అప్లై చేసేద్దాం. పోదామన్నా పోదాం. పా నర్సక్క పోదాం, పోలీసులు వచ్చిర్రో. నువ్వు పోతే వాళ్ళు ఏమన్నా అంటారో. లత నువ్వు వద్దు తీయే. ఎవరేందనేది ఆ పుష్పక్క నాతోటి మా మాట్లాడుతుంది, ఏమనది. సరే సరే పోర్రి. నర్సక్క పోదాం పోదాం. ఏందమ్మా మీ ప్రాబ్లం ఏంది? సారు ఇగో ఏం చెయ్యాలయ్యా, నేను విన్ని నమ్మి మోసపోయినయ్యా. నాకు భర్త ఉన్నాడు, పెళ్ళయింది. ఇక నన్ను ప్రేమలా వడగొట్టిండు, నాకు కడుపు వేసిండు, నా భర్త నుండి నన్ను దూరం చేసిండు. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నా బిడ్డకు తండ్రినైతానన్నాడు. ఇక ఇప్పుడేమో నీకు నాకు సంబంధం లేదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండయ్యా. అసలు మీరెట్లా నమ్మిర్రమ్మా? మీకు భర్త ఉండంగా ఇంకొక మొగంతోటి ఏం పని? అట్లా నమ్మాల్సిన అవసరం ఏమున్నది? లోకం మీద జరిగేటి సూత్తలేరా మీరు? మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా సారు. నాకు అయ్యా అవ్వ దూరం అయిపోయిర్రు, విడి ఎయ్యబట్టి నా భర్త నన్ను ఇంట్లోకి తరిమేసిండు. మీ కాళ్ళు పట్టుకుంటా, నాకు వీడు కావాలే. ఇప్పుడు వీడంటాండు నీకు నాకేం సంబంధం లేదు, నీతోటి నేను మాట్లాడలేదు అని అంటుండు. నా ఫోన్ తీసుకొని ఒక్కసారి డాటా అంతా చూడుర్రి సారు. వన్ నంబర్ ఉంటదా ఉండదా, వన్ నాతోటి మాట్లాడిండా లేదా అన్ని తెలుస్తాయి మీకు. నమస్తేనే అన్నా. నమస్తే నమస్తే. ఒకసారి ఇంట్లోకి రారే మీరు. ఇంట్లోకి ఎందుకు వచ్చేది? దాన్ని ఉంటే ఈయన్నే మాట్లాడాలి. ఇంట్లోకి పోయి ఏం సెటిల్మెంట్ చేస్తారు మీరు? మీకు అవన్నీ సంబంధం లేదు. నా ఇంటి ముంగట్ నుండి నడతనే బతుకుతారు, లేకపోతే నేనేం చేసేది తెలియదు. చూడురు సారు, గిట్లా మమ్మల్ని బెదిరిస్తుర్రు, మీరే మాకు న్యాయం చెయ్యాలే. సార్ రండి అన్న ఇంట్లకు. అయ్యో తాత, వీళ్ళను వాడు ఇంట్లకు పట్టుకపోయే, వాళ్లకు పైసలు ఇచ్చి ఏమన్నా మాట్లాడతాడా ఏంది? అయ్యో మాట్లాడితే మాట్లాడని, ఇక్కడ మాట్లాడినంత మాత్రం కాదు పోలీస్ స్టేషన్కి పోయేవు. వాడు గిట్లా ఒప్పుకోకపోతే కోర్టు లేదా, పోలీస్ స్టేషన్ లేదా, ఈ ఊరి స్టేషన్ కాకుండా కూడా మన ఊరి స్టేషన్కు పోదాం. వీన్ని ఆడికే విలిపిత్తరాగు. ఏమో అన్నా, నాకు భయం అవుతుంది. నేను వీడు నన్ను పెళ్లి చేసుకుంటా అనేదాకా ఇక్కడ నుండి అస్సలకే కదలా. వీడు నన్నేం చేస్తాడో చెయ్యనిగా. అస్సలకే భయపడద్దవ్వా. వాడు నిన్ను వేసుకుంటాడా? చేసుకొని లేదు అని అంటే అసొంటి దరిద్రుణ్ణి వేసుకొని బాధపడే బదులు వాడిని ఇచ్చిపెట్టి మన పనేదో మనం చేసుకొని బతికింది నయ్యం. ఆ బాడకవు మాటలు చూస్తాన్నవా? వాడు పూటకో తీరుంటాడు. వాడు నిన్నేం చేస్తాడు, నీకు పుట్టబోయే పిల్లనేం చేస్తాడు? నువ్వు నమ్మి మోసపోయినవు. నిజమే తాత, కానీ వాణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన. వాడు నన్ను జాస్తాడు, చూసుకుంటాడు అనే ధైర్యంతో నా మొగనికి నేను మందు పెట్టినా.
ఇప్పుడు నా బతుకును ఎటు కాకుండా చేసిండు. అందుకిందని ఏమనకు, పోలీసోళ్ళు మళ్ళా వేరే కేసు ఫైల్ చేస్తారు. అర్థమైతుందా? ఇప్పుడు మందు ముచ్చట తీయకు. అవును, నువ్వు తీసినావనుకో మీ వాళ్ళ కాడికి పోతారు. ఈమె మందు పెట్టిందట కదా అని మళ్ళా ఇగో ఈ ఇంటోళ్ళు నిన్ను ఏ కేసులా ఇరికిచ్చేది తెలియదు. అది సప్పుడేక ఉండని ముచ్చట. సరే అన్న, లోపలికి పట్టుకొని పోయిండు. వాళ్ళతోటి ఏం మాట్లాడతాండో, ఏం సెటిల్మెంట్ చేపిస్తాండో చూద్దాం రాని, వాళ్ళు ఏం మాటలు మాట్లాడతారో చూద్దాం. ఆగు, ఏమైంది అసలు, ఏంటిది ప్రాబ్లం? ఇగో ఏం లేదే అన్నా, ఇగో ఈ బాడ్కౌని అది మొత్తం మందు పెట్టి మలుపుకున్నది. దానికి మొగడున్నాడు. మొగడు అనేటోడు దుబాయి పోయిండు. ఇక పోయినాక దానికి ఏమనిపించిందో ఏమో నా కొడుకు మీద కన్నేసింది. దానికేమో పెళ్ళాయే, వీనికేమో పెళ్లి కాకపాయే. వీన్ని మొత్తం ఆమె దిక్కు మలుపుకున్నది. ఇక వీళ్ళది ప్రేమాయణం నడిచింది కొన్ని రోజులు. ఇక వాడు దుబాయ్ నుండి వచ్చినాక ఈ ముచ్చట మొగనికి తెలిసింది. తెలితే బగ్గా లొల్లైంది. లొల్లైతే దాని సందాల అది అవ్వగారింటి వేంది, మా సందాల మా పోరాన్ని మేము ఎట్లనో బుద్ధికి తెచ్చుకున్నాం. ఇక అప్పడుసుంది ఇప్పటికి దాని జోలికి వీడు ఓలేడు. అది కడుపు ఎవరితోటి తెచ్చుకున్నదో మాకు తెలియదు. అది బజార్ది 10 మందితోటి తిరిగేది. అయితే ఇక మొగడు ఇంట్లోకే నూకేసిండని మొత్తం నీ పోరడు వల్లనే నా మొగడు నూకేసిండు, నీ పోరడు నన్ను ప్రేమించిండు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, నేను కడుపుతోటున్నా, నా కడుపులో బిడ్డకు వీడే తండ్రి అని నా కొడుకును టార్చర్ చేస్తాంది. ఇంటి ముంగటికి వచ్చి ఆగో కూసోని పొద్దడుసుంది లొల్లి. మీరేం చేస్తారో అన్నా తెలియదు. దాన్ని ఎలగొట్టాల్సిందే ఇంటి ముంగటికి. అది మా జోలికి రాకుండా మీరు వెయ్యాలి. మళ్ళీ నేను చూసుకుంటా. సరే సరే గాని మరి ఆమె ఏందో ఫోన్ల రికార్డులున్నాయి తీయుర్రి చెయ్యుర్రి అని అంటాంది కదా. ఏదైనా ఉంటే స్టేషన్లో మాట్లాడుకోవాలి కానీ ఇంటి దగ్గర అవసరం లేదు అని ఎప్పుర్రి. అది పోయి ఏ పాటి కేసు పెడుతుందో పెట్టని. అంత మనోళ్ళేనాయే తెలిసినోళ్ళు. నేనేదో అందరినీ సెటిల్మెంట్ చేస్తా. సరే గాని ఈ పిల్లగాడు ఏమంటుండు? అవు పిల్లగా మరి ఏం సంగతి, నీ సంగతి ఏంది? నేను ఆమెతోటి మాట్లాడక, ఆమెతోటి తిరగక మస్తు రోజులైతుంది. ఇప్పుడు ఆమె మొగుడు ఇంట్లోకే గెంటే చుట్లా ఆమెకు ఇప్పుడు నేను కావాలని మంకు ఎత్తాంది, పొట్టు పొట్టు తిడుతాంది. ఏం చేస్తారో సారు తెలియదు. దాన్ని మా ఇంటి ముంగటికి రానియకుండా ఎయ్యాలే. సరే తీ, మీరు రార్రి, నేను చూసుకుంటా. మిమ్మల్ని కూడా అన్నట్టు అంట మాటలు మీరు కూడా పట్టించుకోకుర్రి. ఏదైనా ఉంటే స్టేషన్లో మాట్లాడుకోర్రి అని చెప్తా. మరి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. గంతే గంతే. నువ్వైతే ఒకటే మాట మీద ఉండు, అర్థమైతుందా? నీ పేరు ఏం పేరో గాని? శ్రీను. శ్రీను. అదే మాటలైతే మార్చకు, ఒకటే మాట మీద ఉండు. సరే సార్. మీరే నాకు న్యాయం చెయ్యాలి సార్. వాడు నన్ను నమ్మిచ్చి మోసం చేసిండు. అవమ్మా, నమ్మిచ్చి మోసం చేసిండు అని అంటున్నావు. నీకు భర్త ఉండంగా ఇంకో మొగంతోటి ఏం అవసరం? నువ్వే మొత్తం లైన్లా పెట్టుకున్నావని అంటాండు కదా ఆయన. లేదు సార్, వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటికాడ ఉండేటోడు. ఆయన కోసం వచ్చి నాకు లైటింగ్ కొట్టి నన్ను ప్రేమలా దింపిండు. అవునా బాబు? నేను అటు పోయినప్పుడల్లా ఈమె నన్ను చూసేది, నవ్వేది, ఊకే అదోటి ఇదోటి దెమ్మని పైసలు ఇచ్చేది. అట్లా ఇక నన్ను మెల్లగా మలుపుకున్నదామె. మలుపుకున్నాక వాళ్ళ భర్తకు తెలిసి లొల్లిలైనాక నేను ఆమెకు దూరంగానే ఉంటున్నా. ఆమెతోటి నాకు ఏ సంబంధం లేదు. ఏం సంబంధం లేదని అంటున్నావు? కడుపు ఎందుకు చేసినవురా మరి? ఆ కడుపుకు కారణం నేను కాదు. కొంచెమన్నా సిగ్గున్నాదిరా నీకు? మళ్ళా నేను కారణం కాదు అని అంటున్నావు. చెప్పు చీపిరి అందుకొని ఇదంతరా నిన్ను అట్టిగా ఇచ్చిపెట్టా. సారు, నా కడుపులున్న బిడ్డకు వీడే కారణం. కావాలంటే మీరు DNA టెస్ట్ చేపియుర్రి. ఫోన్ ను తీసుకొని రికార్డులన్నీ బయట పెట్టుర్రి. వీని భాగోతమంతా బయట పడుతుంది. వీడు నాతో ఏం మాట్లాడిండు, ఏమని చెప్పిండు, నా భర్తకి ఎట్లా దూరం కావాలని చెప్పిండు, అన్ని బయట పడతాయి కదా రికార్డులు తీస్తే. రికార్డులు తీయుర్రి సారు. ఇస్తే తెలుస్తుంది ఏదైనా. భర్త నిన్ను నమ్మి ఫోన్ ఎట్లిచ్చిండమ్మా నీకు? ఫోన్ కూడా చిన్న ఫోన్ సార్, ఇది చూడండి మీరు ఒకసారి. ఇది వాడే కొనుకొచ్చి ఇచ్చిండు. నీ భర్త లేనప్పుడు నాతోటి సాటుగా మాట్లాడు అని. నైటు నన్ను కలిసి నాకు అన్ని మాటలు చెప్పేటోడు.
నిన్నే చేసుకుంటా, నేను కడుపులున్న బిడ్డను తీపియకు అని మా వాళ్ళు కడుపు తీపిత్తా అని అంటే వీడు చెప్పిన మాటలకు నేను కడుపు తీపించుకోక కడుపు ఉంచుకున్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా కడుపులున్న బిడ్డకు న్యాయం జరగాలే, నాకు న్యాయం జరగాలే. కట్టుకున్నోడు వదిలేసిండు, కన్న తల్లి తండ్రి దూరం పెట్టిర్రు, నాకు దిక్కెవరు లేరు. వీడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కాబట్టి వీడు నన్ను పెళ్లి చేసుకోవాలి, నా బిడ్డకు తండ్రి కావాలి. అబ్బా శ్వేత, ఎంతకు తెగిచ్చినవే. ఇంత వేసి మా బావకు మందు పెట్టింది ఇది, ఈయన మాటలు నమ్మి. ఏందే దొమ్మరదానా, నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడే? దొమ్మర లెక్కలు నీయి. నువ్వు ఏ 10 మందితోటి పోయినవో? అదేనే గదే, ఎవరు 10 మంది తోటి పోయిర్రో ఏం కథనో అన్ని ఈ సారు బయట పెడతాడు ఇప్పుడు. ఇగో ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ లా చూసుకుందరు, అంతేగాని ఇంటికాడ గొడవ అవసరం లేదు. ఎందుకు సారు స్టేషన్ లో చూసేది? మీకు వీళ్ళ మాటలు చూస్తాంటే మీకేది అర్థమైతలేదా? వీడు నా పిల్లకు అన్యాయం చెయ్యాలని చూస్తాండు. నా పిల్లకు అన్యాయం జరిగేది అవసరం లేదు. దీనికోసం మేము ఎక్కడి దాకానైనా పోతాం. మా దగ్గర పైసా లేకపోవచ్చు, కానీ మేము ఆ నిజాలు మాట్లాడుతున్నాం. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ కి రావాలి. మీరైనా ఎవరైనా ఏదైనా కేసు ఫైల్ చేయాలంటే పోలీస్ స్టేషన్ కి వచ్చి కేసు ఫైల్ చేయాలి. అంతే తప్పించి ఇట్లా ఇంటి ముంగడ కూర్చొని లొల్లీలు లొటారాలు అవసరం లేదు. ఏ సార్, నేను రాను, నేను ఇక్కడనే ఉంటా. వాడు నన్ను పెళ్లి చేసుకుంటా అని అనాలే, అంటేనే నేను ఇక్కడ నుండి కదులుతా. అంతే తప్పించి నేను ఇక్కడ నుండి కదలను. ఎవరెంత మంది వచ్చి చెప్పినా కూడా నేను ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు. నాకు వాడు కావాలి. వాడు నన్ను మోసం చేసిండు. నా కడుపులో ఉన్న బిడ్డకు వాడే తండ్రి. వాడు నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. వారే, నా ఇంటి ముంగడ కూర్చోవడానికి నువ్వెవతివే? నాకు కడుపు వేయడానికి వాడేవాడే. నాకు కడుపు వేసిండు కాబట్టి నేను ఖచ్చితంగా ఈయన్నే కూర్చుంటా. ఈ ఇంటికి కోడల్ని నేనే అయితా. కోడల్వా? ఒకళ్ళింటికి కోడలైనవు, అన్ని అయినావు, ఇంకా నువ్వు ఎంతమంది ఇంటికి కోడలు అవుతావవ్వా? నేను వీని కోసం అక్కడ దూరం అయినా. నాకిప్పుడు వీడు చెప్పిన మాటలు నమ్మి వీరికి దగ్గరయ్యి నేను అటు మోసం చేసిన. కాబట్టి నాకు న్యాయం జరగాలంటే వీడు నన్ను పెళ్లి చేసుకోవాలి. నేను ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు. చూడుర్రే అన్న, ఆమె మాటలు ఎట్లున్నాయో. ఇక మీరేం చేస్తారో తెలియదు. మేము వచ్చి అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. ఈమెను ఇక మా జోలికి రాకుండా వేయాల్సిన బాధ్యత అయితే మీది. 100 కంప్లైంట్లు ఇచ్చుకోర్రి, నేను కూడా 100 కంప్లైంట్లు ఇస్తాం. నేనైతే శ్రీను గారిని వదలను. మరి చెప్తున్నా, పోలీసు వాళ్ళ ముంగట కూడా చెప్తున్నా, వాడిని వదలా. వాడు నన్ను పెళ్లి చేసుకోవాలి. చెప్పు బాబు, ఆమె గట్లంటుంది, నీ ఆన్సర్ ఏంది? నాకు ఇష్టం లేనిది నేనెట్లా చేసుకోవాలి? అదంటే నాకు ఇష్టం లేదన్నా. అది నాకు మందు పెట్టి మలుపుకున్నది. లేకపోతే నేనుగా పెళ్ళైన ఆడదాంతోటి నేనెందుకు ప్రేమల పడతా? మందు పెట్టి మలుపుకున్నది, నన్ను మాయ వేసింది. అందుకే అట్లా అయిపోయినా నేను. ఇప్పుడు మా అమ్మ నన్ను ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ చేసింది. నాకు అది నన్ను మోసం చేసిందని నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అది నా లైఫ్నే చెడగొట్టింది. అసొంటి ఆడదాన్ని నేను పెళ్లి చేసుకోను, నాకు సంబంధం లేదు. మీరేం చేస్తారో తెలియదు. దాన్ని నా ఇంటి ముంగట నుండి లాక్కపోయి అటు వారేయుర్రి. నిన్న అబద్ధాలు ఆడుతున్నావురా శ్రీనుగా. అవసరం ఒడ్డెక్కింది, అబద్ధాలైనా ఆడతాడు, ఏదైనా ఎత్తాడు. ఈ దొంగ ముండకు సిగ్గు లేక ఈయన్ని నమ్మి మోసపోయింది, వాణ్ణి దూరం చేసుకుంది. ఇప్పుడు దీని బతుకు రోడ్డు మీద వాడే. మేము చెప్పేది ఒకటే, ఇట్లా ఇంటి ముంగట న్యూసెన్స్ చేస్తే మీ మీదనే వేరే కేసులు అవుతాయి. అర్థమైందా? ఏదన్నా ఉంటే వాళ్ళైనా మీరైనా స్టేషన్లో మాట్లాడుకోండి. మీకే అనిపిస్తే మీరు వచ్చి స్టేషన్లో కేసు పెట్టుర్రి. మరి వాళ్ళు ఏం కేసు పెడతారో మీరేం కేసు పెడతారో కేసులు పెట్టుకోర్రి. కేసుల మీద నడిపియుర్రి. న్యాయం జరిగేది ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎవరి దిక్కు తప్పు ఉంటే వాళ్ళ దిక్కు ఖచ్చితంగా కఠినంగా శిక్ష వేయాల్సి ఉంటుంది. ఇంటి ముంగట కాదు ఇక్కడ ధర్నా చేసుడు. ఇంటి ముంగట ధర్నా చేస్తే ఏం రాదు. నడవండి మీరు. నేను అస్సలకే రాను, నేను ఇన్నే కూర్చుంటా. వాళ్ళు అత్తరు, కంప్లైంట్ ఇస్తారు. వీడు నన్ను పెళ్లి చేసుకుంటా అని అనేదాకా నేను ఇంటికాడ నుండి లేవ్వా. అట్లా అంటే నడుతుందా? మేము ఓ దిక్కు చెప్తానే ఉన్నావు, నీ మాకు నీకేనా ఏంది? అవును సార్, మీరు ఏమనుకున్నా మంచిదే, మీరు నన్ను ఏం చేసినా మంచిదే. నేనైతే ఇక్కడ నుండి కదిలేది అస్సలకే లేదు. అంటే మేం చెప్తే కూడా నువ్వు వినవా అమ్మా? ఏదన్నా ఉంటే స్టేషన్లో మాట్లాడుకోవాలి. ఇట్లా ఇంటి ముంగట ధర్నాలు చేస్తే ఏం ఒరిగేది లేదు ఎవరికైనా. ఏత్తా, ఖచ్చితంగా ఏత్తా. నాకు న్యాయం జరగాలి కాబట్టి.
నిన్ను పొట్టు పొట్టు దాన్ని అవతల నూకెత్తాం ఏమైనా మంచిదే. అరే శ్రీను పారా ఇక దాని జుట్టు పట్టుకొని లాగి రోడ్ మీద వారేద్దాం. అదేందో బాగా మర్యాద ఇచ్చి మాట్లాడిన కొద్దీ బాగా ఓవర్ చేస్తాంది. సారు మేము ముందే చెప్తున్నాం, ఆమె ఇక్కడ మర్యాదగా లేచిపోయి మా మీద కేసులు వేసుకుంటుందా ఏం వేసుకుంటుందా వేసుకొని మేము కూడా ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా వస్తాం. కానీ ఇట్లా మా ఇంటి ముంగట కూసోని లొల్లి చేస్తే మాత్రం మేము అస్సలకే ఊకోము. పొట్టు తన్నడానికైనా సిద్ధమే, తన్నినాక మళ్ళీ తన్నిర్రు అని మీరు వచ్చి మమ్మల్ని అంటే మాత్రం ప్రయోజనం ఉండదు. అసలు ఏందమ్మా ఈ లొల్లి మీకేమన్నా తెలుసా? తెలుసానంటే ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో ఏం కథనో సారు, ఇక మాకేం తెలుస్తుంది, మేము చుట్టుపక్కల వాళ్ళం. ఈ కథ ఎప్పడుందో నడుస్తాంది. ఇక ఆమె మొగన్ని కాదనుకొని ఈయనను కావాలనుకొని మొగనికి దూరమైంది. ఇక మరి ఈయన మనసులో ఏముందో ఆమె మనసులో ఏముందో మాకేం తెలుస్తుంది. కాదమ్మా ఈ బాబు మరి వీళ్ళ ఇంట్లో పోయేటోడా? తెలియదాను ఏమో మాకేం తెలియదయ్యా, మేము ఇండ్లల్లా ఉండేటోళ్ళం, పనికి పోయేటోళ్ళం. ఆమెతోటి వచ్చినోళ్ళు ఎవరో గాని మీకు కూడా చెప్పుతున్నాం, ఇట్లా ఇంటి ముంగట కూసోవడం కరెక్ట్ పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే కేసులు పెట్టుకోవాలి, చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఆ కోర్టు ఉంది, మా పోలీస్ స్టేషన్ ఉంది, ఏదైనా న్యాయం చెప్పడానికి. మీరు ఇక్కడనే ఉంటాం అని అంటే తర్వాత కొట్లాటలు జరిగినా ఏం జరిగినా మాకైతే సంబంధం ఉండదు. అట్లా కొట్లాడి ప్రాణాలు తీసుకునే బదులు ఇట్లా బయటకు స్టేషన్కి వచ్చి న్యాయం జరిగేటట్టు పోరాడితే బెటర్ కదా. మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. మీరైనా వచ్చిర్రు కదా, మీరు వచ్చింది ఎందుకు? ఏం చెప్తాం సారు, ఆయనను బగ్గా ప్రేమించింది, ఆమె ప్రేమ లోతులకు వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ప్రేమించినోడు పెళ్లి చేసుకుంటానన్నప్పుడు చేసుకొని ఆమె బిడ్డకు తండ్రి అయితే అయ్యే పోతుంది కదా. ఇదంతా లొల్లి ఉండనే ఉండదు కదా. 10 మందితోటి తిరిగేదాన్ని నా కోడలుగా నేను చేసుకోవాలా? బగ్గా మాట్లాడుతున్నావు 10 మందితోటి తిరిగేది అని. నువ్వు గిట్లా చూసినావా? నీ కొడుకు నా మనవరాల్ని ప్రేమించేటప్పుడు తెలియదా అది 10 మందితోటి వేయిందని? బాగా మాట్లాడుతున్నావేమే నువ్వు. నా పెళ్ళాన్ని రాయేపోయే అని అనకురా సిగ్గులేనోడా. నీ మనవరాల్ని సంస్కారంగా పెంచితే తెలుస్తుంది. మొత్తం బజార్కి ఇడిచిపెట్టినట్టున్నారు మీరు, అందుకే అది గంత బరిదెగించింది. మొగన్ని చంపడానికి కూడా వెనకాడలేదు అది. నువ్వు కూడా నీ కొడుకును పద్ధతిగా పెంచితే అయిపోవురా. అందుకే నీ కొడుకు బరిదెగించి నా మనవరాల జీవితం నాశనం చేసిండు. పుట్టగతులు లేకుండా పోతాయి, మన్ను దుబ్బ గతి అవుతుంది మీకు. ఇట్లా లొల్లి కాదు గాని మీరు ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ లో చూసుకోండి, అంతే తప్పించి ఇక్కడ లొల్లి అవసరం లేదు. రమేష్ ఏదన్నా ఉంటే స్టేషన్ కాడికి రండి, నడవండి మీరు అందరూ. నడవమ్మాలే, ఏదన్నా ఉంటే స్టేషన్ కాడికి పోయి కంప్లైంట్ ఇచ్చి అజ్జయ్యాలి. కానీ ఇక్కడ ఇంటి ముంగట కూర్చుంటే నడవది. మాకు పనులున్నాయి, మేమైతే పోతున్నాం, మీ ఇష్టం. అది ఇట్లా ఇప్పుడు లేచి ఇక్కడ నుండి పోకపోతే మాత్రం రక్తం రక్తం జిందేటట్టు కొడతాం మేము. ఇక మీకే ముందుగానే చెప్తాన్నాం. ఇక చెప్తే వినకపోతే ఏం చేస్తామమ్మా, మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. లెవ్వే ఓ దరిద్రపుదానా, నా ఇంటి ముంగట్ నుండి లెవ్వే. నా జీవితం నాశనం చేసింది కాక ఇంకా నా ఇంటి మీదకి వచ్చి కూసున్నావు. ఏం చేస్తా అని కూసున్నవే? నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఎందుకు అనంటే నా జీవితాన్ని నాశనం చేసినావు నువ్వు. అదేరా, నా జీవితం నువ్వు నాశనం చేసినవో నీ జీవితం నేను నాశనం చేసినో ఆ దేవుడు అనేటోడు చూస్తాడు. ఖచ్చితంగా పాపం దలిగి పురుగుల పడి సత్తవురా, సర్వనాశనమయ్యి నా కలకల, నా పసిబిడ్డ కలకల దాకుతుంది ఖచ్చితంగా నీకు. ఏదన్నా ఉంటే స్టేషన్ కాడ మాట్లాడుకోమన్నారు కదనే శ్వేత. ఈ ఇంటి కాడ లొల్లెందుకు? నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేసుకో, వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. వీడు నమ్మిచ్చి మోసం చేసిండా, లేకపోతే నువ్వేం చేసినావో ఏం కథనో అనేది అక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తారు. ఇవాళ రేపు ఏ న్యాయస్థానాలు లేవు నర్సక్క. అందరూ పైసలతోటే పనిచేస్తారు. ఎవరు పైసలు ఇస్తే వాళ్ళు అటే తిరుగుతారు. న్యాయం అనేది లేదు ఈ లోకంలా. అన్ని తెలిసే మరి నువ్వు ఇంత పని ఎందుకు చేసినావు? ఏదో నమ్మినా ఈ బాడకవు నన్ను ప్రేమిస్తున్నా అని నా కొంగు పట్టుకొని తిరిగి నన్ను నమ్మిచ్చి మోసం చేసిండు. వీడు నేను చేసింది తప్పే అని ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకునేదాకా నేను ఇంటి ముంగట్ నుండి లేవనే లేవా. ఎంత ఎత్తరో ఎన్ని ప్రయత్నాలు ఎత్తరో చేసుకోర్రి. అట్లా కాదే, ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్పిర్రు? ఏదైనా ఉంటే స్టేషన్ కాడ మాట్లాడుకోమన్నారా? నువ్వు పోయి కేసు పెట్టిపోయే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ముంగట కూసోని ఇట్లనే అదురితే మాత్రం ఏం చేసేది మాకే తెలియదు. నీ అక్క నరికి జైలుకు పోయినా పోతాం.
అంతటి బీపీ అల్లం చెప్తానా నేను. ఆ వాళ్ళు అత్తే అడ్డంగా నరుకుతారు. రమ్మను నీయోడెవడో. దొంగముండ ఎందుకే నా జీవితంతో ఇంత ఆడుకుంటున్నావు? దొంగ బాడకవు సిగ్గు లేదారా నీకు? నా జీవితంతో ఆట ఆడుకున్నది నువ్వురా. నా మొగనికి నాకు దూరం పెట్టింది నువ్వురా. నీ అవసరం తీరా పండి నా దగ్గర నాకు కడుపు తెచ్చింది నువ్వురా. ఇప్పుడు మోసం చేస్తుంది నువ్వేరా. నిన్ను ఊరికే వదిలిపెట్ట నేను. ఇట్లా కాదు గాని దావ్వా, వీళ్ళను ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడదాం. ఇప్పుడు ఎవతి దొరికిందిరా నీకు? అందుకే నువ్వు నన్ను దూరం పెడుతున్నావు. దొంగ బాడుకోవు. నువ్వు నాశనమైపోను, సర్వనాశనమైతదిరా. నువ్వు నెల తిరుగుతుందో లేదో నీ నోట్ల పురుగులు పడతాయి. ఓ దొమ్మరదానా, దక్కలదానా, సిగ్గులేనిదానా, బజార్దానా, ఎన్ని మాటలన్నా నీకేనే. మేము ఏం పాపం చేయలేదు. నీ పాపం నువ్వే గుర్తవు. ఇప్పుడు వల్లేదా రోడ్ మీద? రేపటి రోజున గట్టినే బాయిలబడి దుంకి సత్తవు పో. ఏమంతోటో వండి కడుపు తెచ్చుకొని ఏమో నా ఇంటికి వచ్చి నా కొడుకు మీద పడ్డవేమే సిగ్గులేందానా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బయట ఉండి కోట్లాడే స్టేషన్ల పొంట కోట్ల పొంట కేసులు పెట్టుకో. ఇంటి ముంగడికి వచ్చి కూర్చొని ధర్నా ఎత్తే ఏం రాదు. మా ఇజ్జత్ ఏం పోదు, నీ ఇజ్జతే పోతుంది. మొగనికి మందు పెట్టింది పరాయి మొగన్ మీద పడ్డదని నీ ఇజ్జతే పోతుంది. ఇంకా నీకు ఇజ్జత్ ఉన్నాదే? మందు పెట్టుమన్నది నీ కొడుకే కదా. ఈ బాడకవుని ఎంటికలు కొరికిస్తాం మేము. మమ్మల్ని తక్కువ అంచనా ఎత్తారు గాని. అదో మాట. అవ్వవ్వా, ఈమెను ప్రేమించిండు, ఆ కడుపు వేసిండు, మొగుణ్ణి చంపమన్నాడు. ఇదంతా ముచ్చట మీకు ఎరకయ్యే ఉంటది. మీరు వాడకట్ల పొంటి ఉంటారు కాబట్టి వాడకట్ల ఏం జరుగుతాంది ఏం కథ అనేది మీకైతే తెలిసే ఉంటది. మరి మనం అందరం కలిసి ఈమెకు న్యాయం చెయ్యాలి కదా. వీడు చెయ్యబట్టే ఈమె మొగన్ని చంపడానికి సిద్ధమైంది. మరి అట్లాంటప్పుడు వీడిని చంపుడా లేకపోతే ఏం చేసుడు? దొంగ బాడకవే ఇచ్చిండు నాకు ఆ మందు, నీ మొగని చంపుమని. ఎప్పుడు రవ్వా మరి మీరే? మేమేం చెప్తామే? వాడకట్ల పొంటి ఉన్నాం, చూసినాం, ఇన్నాం, అయిపోయింది. ఇది ఏమంట మొగనికి మందు పెట్టిందో అప్పుడే మా మనసు అనేది ఇరిగిపోయింది. పాపమానికి అయ్యలేదు, అవ్వలేదు, ఎవ్వరు లేరు. వాడంత మంచోడు మా వాడకట్టుకే లేడు. అంత మంచి మొగడుని ఇది దూరం చేసుకున్నది. ఎవరి మాటలు నమ్మిందో లేకపోతే ఎవరి మాయల వాడి ఇవంతా చేసిందో తెలియదు గాని వాడు సావు బతుకుల్లా ఉన్నాడు. మందు పెట్టింది అని తెలిసినప్పటి నుండే ఈమె మీద మాకు మనసు అయితే ఇరిగిపోయింది. ఆవు శ్వేత, నువ్వేమైనా చిన్న మొల్లివానే? మిండన్ మీద మోజొస్తే మిండన్ని పట్టుకొని అప్పుడే వీకనుంటివి. అరసక్క, నువ్వేం ముచ్చట మాట్లాడుతున్నావు? నీ కొడుకుని అంటలేనే, దాని మనసులో ఎవడున్నాడో దాన్ని ఎవడు నమ్మిచ్చిండో వాడిని పట్టుకొని పోనుండే అని అంటానా. కానీ ఒక ప్రాణాన్ని తీయాలని అనుకున్నావు. ఎవరి మాటలు పట్టుకొని తీయాలనుకున్నావో ఏం కథనో ఆ భగవంతునికి తెలవాలే. ఆ దేవుడు అనేటోడు ఖచ్చితంగా మీ నుండి చూస్తూనే ఉంటాడు. ఎవరకు ఏం చెయ్యాలి, ఎవరిని ఎప్పుడు వంచాలనేది దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా వంచే రోజులు వస్తాయి. ఇప్పుడు నువ్వు రామును మోసం చేసినావు. నీ బతుకేమైంది? రోడ్డు మీద పడ్డది. గట్లనే ఉంటది ఎవరిదైనా కూడా. నిజమే నర్సక్క, నేను ఆయనను మోసం చేసిన. నా బతుకు అందుకే గిట్లా ఏడ్తాంది. నా బతుకు కంటే వీని బతుకు సర్వనాశనమైపోవాలి. అంతా వీడి చేయబట్టే జరిగింది. అందంగున్నావు, నువ్వంటే పిచ్చే అని నా చుట్టూ తిరిగి నన్ను మోసం చేసి నన్ను ఇప్పుడు నడి రోడ్డు మీద నిల్చోబెట్టిండు. కాబట్టి వీడు అంతకంత కర్మ అనుభవించుతాడు. ఏ పోయే పిచ్చిదానా, ఏం చేసుకుంటావో నువ్వు వేసుకోపోయే. నా కొడుకు ఎంటిక కూడా వీకలేవు నువ్వు. పోయే, ఎవ్వనికి చెప్పుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకోపో. ఆ ఇంటి ముంగట ఉంటే మాత్రం ప్రాణాలతోటి బతకవు నువ్వు. ఒకటే పావు గంట టైం ఇత్తన్నా. నేను ఇంట్లోకి బయటకు వచ్చే వరకు నువ్వు ఉంటే మాత్రం రక్తం జిందేటట్టు చంపుతా నేను. ఎట్లయినా మంచిదే, జైళ్ళకైనా మంచిదే. నర్సక్క, ఇంటానవా? ఇక ఇని దానికి ఎప్పు. అరా శ్రీను, నువ్వు ఇంట్లోకి వా. ఒక పావు గంట తర్వాత ఇది బయట ఉంటే దీన్ని అడ్డంగా నరుకుదాం. ఏం కాదుపా. చూసినావా నర్సక్క వాళ్ళ మాటలు? చూసినావానంటే గట్లనే ఉంటది. అది నీ తప్పు, నమ్మడం నీ తప్పు, మోసపోవడం నీ తప్పు. అయినా గిసొంటోని ఏం నమ్మినవే నువ్వు? ఎందుకట్లా నమ్మినవు? ఈ వేస్ట్ గాన్ని నమ్మి మా బావను చంపడానికి కూడా నువ్వు వెనకాడలేదు. ఛీ, నీ ముఖం చూస్తేనే మాకు దరిద్రం. ఎన్నో పైసలు ఖర్చు అయినాయి. మా బావ బతికి బయటపడ్డాడు. అవు మంచిగా ఉంటే, మా బావతో ఉంటే నీ లైఫ్ ఎంత మంచిగా ఉండేది, ఎంత మంచిగా చూసుకునేటోడు. ఇప్పుడు నడి రోడ్డు మీద పడ్డావు.
ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తారన్నట్టు అనుభవిస్తాను. శ్వేత ఇక నీ ఇష్టం. వీళ్ళైతే పెద్ద డేంజర్ గాళ్ళు, వాళ్ళ దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి. వాళ్ళు నిన్ను దేకను కూడా దేకరు. అయిపోయింది, వాడు అవసరం తీరేదాకా వాడుకున్నాడు, వదిలిపెట్టిండు. ఇప్పుడు లాస్ట్ కత్తే నీ బతికి ఏమైంది? ఉన్నోళ్ళందరినీ దూరం చేసుకుంటేవి ఈ వేస్ట్ గాని నమ్మి. ఇక ఏం చేసుడవ్వా, గట్లా నమ్మిచ్చిండా బాడుకో. ఇప్పుడు చూసినావా ఎంత మారిపోయిండు, ఎట్లా మాట్లాడుతుండు. ఇప్పుడు ఇది ఒక్కతంటే మేము ఎట్లనో అదవుదుము. కడుపులా బిడ్డ ఉందే. కడుపులా బిడ్డ ఉంటేంది, ఎవరుంటేంది, మన అవసరం తీరింది వదిలేసిండు. అది ఈమెకు తెలివి ఉండాలే. నర్సక్క, మనకచ్చిన బాధ ఏందిదా? ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఇప్పుడు ఏం చేసేది లేదు. ఇక్కడుంటే ఇంకా పెద్దగా లొల్లయ్యేటట్టు ఉన్నది. ఏదన్నుంటే పోలీస్ స్టేషన్లా కేసు పెట్టి కోర్టులా కేసేద్దాంపా. ఇక అట్లయితేనే వీడు ఇంటడేమో. అయినా ఇక వీడు నిన్ను అద్దంటే అద్దు అని అంటాడు. ఇక వీడిని వేసుకొని నువ్వేం సుఖపడతావు? నేను సుఖపడకున్నా మంచిదే, నేను వీడిని వేసుకోకున్నా మంచిదే, గాని వీని జీవితం నాశనం కావాలే. నా కలకల అనేది వీనికి దాకాలే. తాకుతుందవ్వా, తాకుతుంది. నిన్ను మోసం చేసినోనికి ఖచ్చితంగా తాకుతుంది. కానిద్దా ఇక పోదాం. ఓడు కాదు తాత, వీనిల్లు మీద మట్టి పోసి దుబ్బ పోసి సర్వనాశనం కావాలని మొక్కిపోదాం. ఆగు, మట్టేడుంది పట్టుకత్తా. మట్టి పోయొద్దంటారు గాని పోతా అంటాంది కదా. పొయ్యని, నా మనవరాల్ని మోసం చేసినోడు వాడు పైకి రావద్దు. వాడు సర్వనాశనం అయిపోవాలే. తాత జరిగే, వీడు నాశనమై పోవాలే, మట్టిలా కలిసి పోవాలే. వీడు నన్ను మోసం చేసినందుకు వీడు పైకి రావద్దు. నా గోస, నా బిడ్డ గోస తలిగి వీడు సర్వనాశనమై పోవాలే. అవ్వపా, పోలీస్ స్టేషన్ కి పోదాంపా. ఇక్కడ కంప్లైంట్ ఇద్దాం, మన ఊర్లో కూడా కంప్లైంట్ ఇద్దాంపా. సరే దా తాత. ఇక దోస్తులు చూసిర్రా, ఇట్లనైతే వీళ్ళు పోలీస్ టౌన్ లా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఇక కోర్టుల కేసేస్తారు. కోర్టుల కేసుకు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు పిలిచినప్పుడు వీళ్ళు పోతారు, వాళ్ళు పోతారు. ఇక శ్రీను వాళ్ళ అయ్యా కొంచెం అందరిట్లల్లా తిరుగుట్లా అందరూ పరిచయం కాబట్టి పైసలు పెట్టి కేసును మూపిస్తాడు. ఇట్లనే ఓ వారం రోజులు గడుతుంది. వారం రోజుల తర్వాత ఏమైతుందో చూద్దాం. ఓ బిడ్డ, మనం చేసే ప్రయత్నం మనం చేసినాం. ఇక మనం పైసా పెట్టలేకపోతున్నాం కాబట్టి వాడు పైసా పెట్టి కేసులన్నీ కొట్టేపించుకుంటాడు. ఇక మనం ఏం చెయ్యలేం బిడ్డ. నువ్వు వాణ్ణి మర్చిపోయిగా. దాని గురించి రంది పెట్టుకోకు. ఇక ఏదో ఇక్కడ ఉన్నంతలా పని చేసుకొని బతుకు. నేను ఉన్న రోజులు నేనుంటా. నేను చచ్చే వరకన్నా మీ అమ్మ నాన్న నిన్ను దగ్గరికి తీసుకోరా, మా తీసుకుంటారు. ఏదో అయింది అయిపోయింది. ఒకని చేతిలో మోసపోయినావు, ఇంకా ఎవరి చేతిలో అట్లా మోసపోకు. అదే గాని తాత, ఇప్పుడు నా కడుపులా బిడ్డ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ బిడ్డను సంపాలి అని అంటే నాకు మనసు ఒప్పుతలేదు. ఇక అటో ఇటో నా బిడ్డను గాని ఆమెను చూసుకొని నేను బతుకుతా. ఆమె గురించే కట్టపడి బతుకుతా. ఇక కొడుకే ఉట్టని బిడ్డే ఉట్టని, కానీ ఇవన్నీ మర్చిపోలేకపోతున్న తాత. వాడు నా మీద చూపించిన ప్రేమ అంతో ఇంతో కాదు. చాలా అంటే చాలా ప్రేమ చూపించిండు. లాస్ట్ కత్తే నన్ను ఇట్లా మోసం చేసిండు. ఇంకా వాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు బిడ్డ? వాడే సర్వనాశనం అయిపోతాడు. వాని ఇల్లు మీద మట్టి ఒట్టినవు. ఈ రోజు కాకుండా రేపైనా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. నువ్వేం బాధపడకు. మీ అమ్మకు ఫోన్ చేసినా బగ్గా ఏడుతాంది బిడ్డ అని చెప్తే రేపు అత్త వచ్చి 2 రోజులు ఉంటేనే బాపు ఈ అల్లునికి ఏదో ఒకటి చెప్పి అత్త అని అన్నది. ఇట్లా బాధపడుకుంటుంటే ఎట్లా బిడ్డ? ఒక్కసారన్నా హాస్పిటల్ పోకపోతివి. అమ్మ వచ్చినాక నేను 2000 రూపాయలు ఇస్తా, హాస్పిటల్ పోయి చూయించుకో. ఏమో తాత, ఏ హాస్పిటల్ పోను, ఏం చూయించుకోను. ఆ దేవుడు నా బిడ్డను బతికిస్తే బతికిస్తాడు, లేకపోతే ఏమన్నా గాని నన్ను వాడు మోసం చేసిండు తాత. మోసాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, జీర్ణించుకోలేకపోతున్నా. అదే తలుసుకుంటా నువ్వు ఉంటున్నావు, వాడేమో ఎంజాయ్ చేసుకుంటా వాడుంటుండు. వాని గురించి నువ్వు ఏడ్చుడు అవసరమే లేదు, వదిలిపెట్టు గంతే. వాని గురించి మంచి మనసున్న భర్తను దూరం చేసుకున్నా.
ఛీ, అట్లా వేసుకోకున్నా అయిపోవు. నా భర్తతోటి ఉంటేనన్నా నా భర్త నన్ను మంచిగా చూసుకుని కావచ్చు, మేము మంచిగా ఉందము కావచ్చు. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయిన పరిస్థితి. నేను ఏం చేయాలి తాత? నాకేం అర్థమైతలేదు. నీ మీద బతుకుడు అవుతుంది. పాపం నీకెక్కడి నుండి వస్తాయి? అయితే ఇయ్యబా ఉన్నంతలా తిందాం ఉందాం. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు నువ్వేదన్నా పని చేస్తా అన్నా కూడా చెయ్యరాని పరిస్థితి. కడుపులోనేమో బిడ్డ ఉండే, తీయించుకుంటావా అనంటే నేను తీయించుకోను అని అనబడుతుంది. అవన్నీ ఏం టెన్షన్లు పెట్టుకోకు. ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది. రేపు మీ అమ్మ వచ్చినాక మాట్లాడదు గాని తినిపో, అన్నం అయితే తినిపో. అవ్వా నేను మళ్ళొత్తా, నాకు చిన్న పని ఉన్నది. ఓ తాత, నువ్వు పోయే కాడికైతావో? వెళ్తే అత్తగాని నువ్వైతే అన్నం తిను. సరే. సీను, ఎందుకురా నువ్వు ఇంతలా మారిపోయినావు? నీ జ్ఞాపకాలతోటే బతుకుతున్నరా నేను? నన్ను ఎందుకురా ఇట్లా చేసినావు? నువ్వంటే నాకు పిచ్చి ప్రాణం రా శ్రీను. ప్లీజ్ రా, ఇప్పటికైనా నా కోసం రారా. మన బిడ్డ కోసం అన్న నా దగ్గరికి రారా. నువ్వేం పని చేయకుండా నేను కట్టపడి నిన్ను బిడ్డను సాదుకుంటారా శ్రీను. ఐ లవ్ యూ రా. ఎందుకురా నా బతుకుని ఇంత కఠినంగా చేసినావు? ఎంత ప్రేమించిండ్రా నిన్ను, ఇంత మోసం చేస్తావని అనుకోలేదురా. నీ మోసాన్ని నేను తట్టుకోలేకపోతున్నారా శ్రీను. కానీ నువ్వు నన్ను ఇట్లా మోసం చేసినందుకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మస్తు బాధపడతావురా. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. మనిద్దరి సుఖానికి ఈ పాపను నేను బలి ఇయ్యుడు నాకు ఇష్టం లేదురా. అందుకే నా బిడ్డను ఉంచుకున్నా. ఆమెను ఎవరైనా కానీ కానీ మంచిగా సాదుకుంటా. కానీ నువ్వు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదురా. నువ్వు ఇట్లా ఎందుకైనావు, ఏం కథ అనేది నేను తెలుసుకోవాలి. నువ్వు ఇంకెవరికన్నా దగ్గరైనవా ఏంటి అనేది తెలుసుకోవాలి నేను. నువ్వు ఎవరితోటైతే మాట్లాడుతున్నావో, ఎవరి కోసం నన్ను దూరం చేసుకున్నావో దాన్ని నీ దగ్గర నుండి దూరం చేస్తా. మళ్ళీ నీకు నేను గుర్తొచ్చేటట్టు చేస్తా ఖచ్చితంగా. ఎట్లా తెలుసుకోవాలి? అదేవతో నాకు ఎట్లా తెలవాలి? ఖచ్చితంగా తెలుసుకుంటా. వాడికి దాన్ని దూరం చేస్తా. వానికి నేను గుర్తు రావాలి. నేను గుర్తు రాకపోయినా మంచిదే కానీ వాడు ఎవతితోటైతే మాట్లాడి ఎవతి మోజుల వాడి నన్ను దూరం చేసుకున్నాడో ఖచ్చితంగా దొంగ ముండను వాడి నుండి దూరం చేసి వాడి కుమిలి కుమిలి చచ్చేటట్టు నేను చేస్తా. ఏమైనా మంచిదే. ఇక చెప్పే, ఏం చేస్తున్నావు? ఏం లేదు బావా, ఎందుకు ఇంతగానం బిజీ అయిపోయినావు? ఈ వారం 10 రోజుల నుండి చక్కగా ఫోన్ చేస్తలేవు, ఫోన్ మాట్లాడతలేవు. ఏమున్నా బయటున్నా బిజీ ఉన్నానన్నావు. అత్తమ్మకి చేసినా కూడా కొంచెం బిజీ ఉన్నామని మాట్లాడింది. కొంచెం వేరే వర్క్స్ ఉండనే ఇక. అంటే ఇట్లా మా భూమి గురించి లొల్లీలు ఉండే ఇక, దాని గురించే పోలీస్ స్టేషన్ల పొంటి తిరుగుడైందే. అందుకే నీకు ఫోన్ చేయలేదు. చేసినప్పుడల్లా ఎవరో ఒక్కరు దగ్గరున్నారన్నమాట. అందుకే ఇక కట్ చేసిన. ఇక ఈ రోజు నుండి ఎటు ఓవులు లేదే, ఖచ్చితంగా మాట్లాడతా. సరేలే బావా, తిన్నవా మరి? స్టేషన్ల పొంట తిరుక్కుంటా తిండి బంద్ చేసినవా? తిన్న బంగారం, నువ్వు తిన్నవానే? ఏం చేస్తున్నావు? ఎప్పుడొస్తావు? నిన్న ఫోన్ చేసిన అత్తమ్మకు, అత్తమ్మ నేను రేపు రావాలని అనుకుంటున్నానంటే ఆగే ఒక 4-5 రోజులు ఆగు, మేము కొంచెం బిజీ ఉన్నాం వేరే పని మీద, తర్వాత వచ్చేవులే అని అన్నది. అవునా? మా డాడీ అంటుండు పెళ్లి చెయ్యాలి అది ఇదని డాడీ మాట్లాడుతుండు. మరి అత్తమ్మ వచ్చి అడుగుతా అని అన్నది కదా డాడీని. ఎప్పుడు అడుగుతుందట? ఏం కథ? అడుగుతుంది తీయి. కొంచెం మేము ఫ్రీగా అనియే కొంచెం టెన్షన్స్లా ఉన్నాం. ఇక భూమి పంచాయతీలల్లా కొంచెం ఫ్రీ అయితే ఖచ్చితంగా అడుగుతుంది. పెళ్ళి వేసుకుందాం తీయలేవు. నన్ను వదిలిపెట్టి ఉండబుద్ధి అయితే లేదు కావచ్చు కదా నీకు? అసలుకే ఉండబుద్ధి అయితే లేదు బావా. నీ ఫోటో కూడా నా లాక్ స్క్రీన్ మీద పెట్టుకున్నా తెలుసా? మా డాడీ చూసిండు, చూసి నవ్వుతాండు. ఏంది డాడీ నవ్వుతున్నావు అని అంటే, ఏమైంది బావది పెట్టుకున్నావు నువ్వు అని అన్నాడు. ఇక బావది పెట్టుకోకపోతే ఎవరిది పెట్టుకుంటా అని అంటే సప్పుడేక నవ్వుకుంటా పోతుండు. మా డాడీకి కూడా అర్థమైపోయినట్టున్నది ఇది బావనే చేసుకునేటట్టున్నదని. అవునానే? అవునరా. సరే సరే, నేను అమ్మతోటి మాట్లాడతా కొంచెం ఫ్రీగా అంగనే. మరి ఏమంటదో? సరే కానీ బావా, మా ఊరికి రాదు అత్తమ్మని తీసుకొని? నిన్ను చూసినట్టు ఉంటది. ఇప్పుడు నేను పోతానంటే మా డాడీ ఏమంటాడో? నేను చెప్పేదేంది మళ్ళా నువ్వు అనేదేంది? ఇదే టెన్షన్ అల్లా తిరుగుతున్నామే. కొంచెం టెన్షన్ ఫ్రీ గాని వస్తాం. సరేలే బావా. ఎవరిది నంబర్ తెలుసుకోవాలి.
ఎట్లనన్నా చేసి శ్రీని గాని దోస్తు వాళ్ళది ఒక్కసారి నంబరు తెలుసుకుంటా. వాళ్ళకు తెలుస్తుంది కదా వీడు యువతితోటి మాట్లాడుతుండో, దాని సంగతి వీని సంగతి ఇక చూస్తా. దానికి ఉన్న నిజాలన్నీ చెప్పి దాన్ని వాడి నుండి దూరం చేస్తా. అప్పుడు వాడు కూడా నా లెక్కనే కుమిలి కుమిలి సావాలే. నంబరు తెలుసుకుంటా. ఇక దోస్తులు చూసిర్రా వీడియో? ఇక ఇట్లనైతే గడుస్తూ ఉంటదన్నమాట. మరి ఇక నెక్స్ట్ పాటలో ఏమైతుంది ఏం కథ అనేది మా వస్తూ ఉంటది. మీకైతే ఖచ్చితంగా తొందరగానే చూపిస్తున్నాము. లేట్ చేయకుండా మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. వీడియోస్ చాలా వరకు స్కిప్ చేసుకుంటా చూస్తున్నారు. స్కిప్ చేస్తే మాత్రం ఏం అర్థం కాదు స్టోరీ. మళ్ళీ అర్థం కాక మాకు కింద కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ దోస్తులు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.